కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమాల్లో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో 8 గంటలకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించడం జరుగుతుందని, నగరంలోని అన్ని డివిజన్ల నుండి డ్వాక్రా మహిళలను భారీగా శారదమ్మ గుడి సమీపంలో గల కొత్త రోడ్డు వద్దకు ఆర్పీలు తీసుకుని వచ్చారు. అయితే మంగళవారం ఉదయం ఎండ తీవ్రతకు కాకినాడ 13వ డివిజన్ సంజయనగర్ ప్రాంతానికి చెందిన లీలా అనే యువతి ఫిట్స్తో పడిపోయింది. దీంతో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ ఆమెకు సపర్యలు చేసి అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అర్ధగంటలో కార్యక్రమం పూర్తి చేసి పంపించడం జరుగుతుందని ఆర్పీలు చెప్పి ఈ కార్యక్రమానికి తీసుకుని వచ్చారని, కనీసం త్రాగేందుకు మంచినీరు సదుపాయం కల్పించకపోవడం పట్ల ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలు, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 గంటలకు ప్రారంభించవలసిన ఈ కార్యక్రమం 9 గంటల 15 నిమిషాలకు ప్రారంభమైంది. స్వచ్ఛతా ప్రతిజ్ఞ అయిన వెంటనే అధికారులు వేదికపై కూర్చుని ప్రసంగాలను ప్రారంభించేలోపు మహిళలందరూ తరలి వెళ్లిపోవడంతో ఆదిత్య విద్యార్థులతోనే కార్యక్రమాన్ని అధికారులు కానిచ్చేశారు.